అవకాశం ఉంటుంది. ఓకే సార్, మీరు ఇప్పుడు చెప్పారు హెబియస్ కార్పస్ అని, అదే అసలు ఏంటి సార్ అది? హెబియస్ కార్పస్ అంటే రిట్స్ అండి. 4 రకాల రిట్లు ఉంటాయి. హెబియస్ కార్పస్, మాండమస్, సెర్ష్యూరరీ, కో వారెంట్. సో ఇలా 4 రిట్స్ ఉంటాయి అన్నట్టు. ఇవేంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటివి. మీ అధికారం ఏంటని, లేదంటే ఇప్పుడు మనం హెబియస్ కార్పస్ గురించి చెప్తున్నాం. ఒక వ్యక్తిని బ్రూటల్లీ కావాలని తీసుకెళ్ళి కస్టోడియల్ టార్చర్ చేస్తూ, ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తే మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకెళ్ళాలి. ఎఫ్ఐఆర్ చేయకపోతే అతన్ని ఎవరి దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో పోలీసులు ఏం చేస్తుంటారంటే అక్కడ ఉన్నటువంటి ఒత్తు, లేదంటే పోలీసులు ఎస్పెషల్లీ పర్సనల్ గ్లడ్జ్తో చేస్తుంటారు. సో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని కస్టోడియల్ టార్చర్ పెడుతున్నప్పుడు ఆ సంబంధిత పోలీస్ ఆఫీసర్ నేమ్ మెన్షన్ చేస్తూ, మిగతా హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ పార్టీ చేస్తూ హెబియస్ కార్పస్ అంటే 24 అవర్స్లో అతన్ని కోర్టు ముందు బిఫోర్ అంటే 24 అవర్స్ లోపే హానరబుల్ బెంచ్ ముందు ఆయన ప్రవేశపెట్టామని. సో బాడీని ప్రజెంట్ చేయాలి అని. సో అది రిట్లోని అతిపెద్ద రిట్టు, అత్యంత శక్తివంతమైనది, అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటిది. సో కాబట్టి అలాంటి రిట్స్ చేసినప్పుడు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్లు ఆయన్ని తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టాల్సిందే. హైకోర్టు జడ్జి గారి ముందు కానీ, లేదంటే లోయర్ కోర్టులో హైకోర్టు జడ్జి గారు అంటారు, పలానా సంబంధిత కోర్టు దగ్గర మీరు ఆ బెంచ్కి మీరు పలానా డేట్లో కల్లా ఆయన సబ్మిట్ చేయాలని, బాడీని ప్రజెంట్ చేయాలని. సో అప్పుడు జరిగినప్పుడు ఆ హెబియస్ కార్పస్ అప్పుడు పోలీస్ వ్యవస్థ మీద అయితే ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ఇతనికి ట్రీట్మెంట్ చేంజ్ చేస్తారన్నట్టు, అతనితో మంచిగా మాట్లాడడం, అతను బొజ్జగించడం. ఎందుకంటే మళ్ళీ వాడు మ్యాజిస్ట్రేట్ గారు ముందు చెప్తే వీళ్ళందరూ ఉద్యోగాలు పోతాయి కదా. సో అట్లా ట్రీట్మెంట్ సెపరేట్ చేస్తుంటారు అన్నట్టు. మంచిగా మాట్లాడడం, మంచిగా ఈయన గారా కొట్టింది మీరు, అరే పాపం రా వీడు, మనం ఏదో అనుకుని ఏదో అని ఏవో బొజ్జగింపు మాటలు, కవ్వింపు మాటలు, ఏదో ఓదార్చే మాటలు చెప్తారు. పోలీసులు ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంటెన్షన్ అంతా కూడా చాలా తప్పుగానే ఉంటుంది, వాళ్ళకి కావాలనే చేస్తుంటారు. సో కాబట్టి దయచేసి పోలీసుల విషయం, ఎస్పెషలీ పోలీసుల విషయంలో మాత్రం దయచేసి ప్రజలందరూ కూడా మీరు చాకచక్యంగా వ్యవహరించండి. మీకున్నటువంటి చట్టాన్ని తెలుసుకోండి. మీరు ఎవరైనా పోలీస్ వ్యక్తుల ద్వారా మీరు ఇబ్బందులకు గురైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టండి. కేసులు తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్లు వేయండి, హైకోర్టులో రిట్లు ఫైల్ చేయండి. ఓకే నైస్. బట్ మనం సినిమాలో చూస్తుంటాం కదండి, మా లాయర్ వచ్చి మాట్లాడతారు, మై లాయర్ విల్ కమ్ అండ్ టాక్ టు యు అని. ఆ వెసులుబాటు ఉంటుందా అసలు? ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఎవరైతే ముద్దాయి ఉన్నారో తన్ని పోలీస్ స్టేషన్కి పిలిచినప్పుడు, తను కంగారు పడుతున్నప్పుడు ఖచ్చితంగా లీగల్ అసెస్ చేయడానికి ఒక అడ్వకేట్ని తన వెంట తీసుకెళ్లే హక్కు రాజ్యాంగం కల్పిస్తుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్లు కూడా ఉన్నాయి. సో మీరు మీ లాయర్ని తీసుకొని రావద్దంటానికి కానీ, లాయర్ ఎందుకు వచ్చారంటానికి చాలామంది పోలీసులు అహంకారంగా అడ్వకేట్లు వస్తే ఎందుకు వచ్చారు మీరు ఈ కేసులో, లేదంటే మిమ్మల్ని తర్వాత మాట్లాడతా మీతో అని చెప్పడం, వాళ్ళని కూర్చోబెట్టడం, వాళ్ళని వెయిట్ చేయించడం లాంటి అంటే హేయమైన చర్యలు చేస్తుంటారు. సో అలాంటప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి న్యాయ సహాయం పొందటం తన జన్మ హక్కు. రాజ్యాంగం ప్రకారం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా ఎవరైనా ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి పిలిచినప్పుడు న్యాయవాదిని తనతో తీసుకెళ్లే హక్కు సుప్రీంకోర్టు గైడ్లైన్స్, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది, తీసుకెళ్ళాలి కూడా. ఎందుకంటే ఇలా అంటే మనం హయ్యర్ అథారిటీ కేసెస్లను మాత్రమే లాయర్ మాట్లాడతారని చూస్తాం. అంటే చాలా వరకు ఏం చేస్తారంటే అండి, పెద్ద పెద్ద సంస్థలు కానివ్వండి, పెద్ద పెద్ద వ్యక్తులు కానివ్వండి, ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక పర్సనల్ లాయర్ని పెట్టుకుంటారు. నేనేమంటానంటే ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ ఒక అడ్వకేట్తో మీరు మంచిగా ఫ్రెండ్షిప్ చేయడం కానీ, మంచిగా ఉండటం కానీ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ సందర్భంలోనైనా మీకు అవసరం వచ్చే వ్యక్తి అడ్వకేట్, న్యాయవాది. సో కాబట్టి న్యాయవాది వృత్తి అనేది చాలా పవిత్రది, నోబెల్ ప్రొఫెషన్ అని దీని తప్ప దేన్ని అనరు. సో కాబట్టి ప్రతి పౌరుడికి కూడా న్యాయాన్ని పొందే హక్కు ఉంది, న్యాయవాదిని తీసుకెళ్లే వెసులుబాటు ఉంది. ఓకే సరే, ఇప్పుడు